పూరా లోకల్ ఎమ్మెల్సీ టికెట్కి ట్రై చేస్తున్నారా? అంటే ఏ కోటాలో ట్రై చేస్తున్నారు? ఎప్పటి నుంచి పార్టీ కోసం మీరు పనిచేస్తున్నారు? తెలంగాణ ఉద్యమం తర్వాత ఫస్ట్ పొలిటికల్ పార్టీ నాది కాంగ్రెస్ 2014. ఇందాక మాట్లాడిన బెల్లన్న, దయాకర్ అన్న, ఇందిరా శోభన్, దాసో శ్రవణ్ తెలంగాణ ఉద్యమం తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ చేరిన అసలైన కాంగ్రెస్ వారియర్గా పనిచేసిన వాళ్ళం. తెలంగాణ ప్రజల కోసం పనిచేసిన వాళ్ళం. పదవుల కోసం రాజకీయాలకు వచ్చిన వాళ్ళం కాదు. ఇది సుస్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. చాలామంది తెలియక అవగాహన లేకుండా ఎవరికి నచ్చిన వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. సో ఇవాళ ఈ దేశంలో బీసీ కుల్లగన్న చేయాలని రాహుల్ గాంధీ తీసుకున్న లైన్లో సామాజికంగా ఆర్థికంగా ఎదగాలి అని అంటే పొలిటికల్ ఎంపవర్మెంట్ జరగాలి. అందులో ఉమెన్ చాలా వీక్గా ఉన్నటువంటి పరిస్థితి. సో ఉమెన్కి అవకాశాలు రావాల్సిన అవసరం ఉంది. సో ఇవాళ రేవంత్ అన్న ఆ రోజు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయన పాదయాత్రలో 158 కిలోమీటర్లు 10 రోజులు తనతో పాటు నేను సీతక్క రోజు పనిచేస్తున్నాం. సో కాబట్టి తప్పకుండా మాలాంటి వాళ్ళకి పార్టీ ఉపయోగించుకుంటుంది, ప్రభుత్వం ఉపయోగించుకుంటుంది. మా యొక్క సర్వీసెస్ నీడ్ ఉంది అని మేము అనుకుంటున్నాం. నేను ఒక బీసీ ఉమెన్గా, ఒక ఎడ్యుకేటెడ్ మహిళగా రాజకీయాల కోసం నేను పనిచేస్తున్నటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాన్ని కూడా వదిలేసుకొని రాజకీయాల్లో ప్రజలతో మమేకమై పనిచేస్తున్నటువంటి మేము. సో అవకాశం వచ్చినట్లయితే ప్రజలకు మరింత సేవ చేయడానికి అది ఇంకొక అవకాశం అవుతుందని తెలియజేస్తాం. కాబట్టి ఇవాళ అవకాశాలను అందిపుచ్చుకొని ముందుకు పోవాలి అని కొద్దిమంది లాబీ చేస్తారు. బట్ మేము ఆ లాబీ చేయడం రాదు, పని చేయడం మాత్రమే మాకు తెలుసు. ఆ లైన్లో ముందుకెళ్తున్నాం. సో పనిచేసే ముఖ్యమంత్రి రేవంత్ అని ఉన్నారు కాబట్టి తన టీంలో పనిచేసే వాళ్ళని ఉంచుకుంటారని నమ్ముతున్నాం. 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రచారంలో బీసీ కులగణన గురించి ప్రస్తావన తీసుకొచ్చిన రాహుల్ గాంధీ, ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ చెప్పిన విధంగా ఇప్పుడు మరి బీసీలకు న్యాయం జరగబోతుందా? మరి తప్పకుండా జరుగుతుంది కదా. సో ఇవాళ సాహసోపేతమైనటువంటి ఒక నిర్ణయం దేశంలో ఎవరు చేయనటువంటి పని రేవంత్ రెడ్డి గారు చేశారు. అంటే ఆ వర్గాల పట్ల చిత్తశుద్ధి ఉన్నట్లే కదా. నా లెక్క తెలిస్తే నా వాటా వస్తుంది. నా లెక్క తేల్చడం కోసం పునాది వేశారు. రేపు ఆటోమేటిక్గా వాటా కూడా వస్తుంది కదా. బేసే లేకుండా గోడ కడతా నిలబడదు కదా తమ్మి. నాకేమైనా అడిగితే నువ్వెంత అని అడుగుతారు. రేపు నా సంఖ్య ఇంత అని చెప్పడానికి నాకు ఒక బేస్ దొరుకుతుంది కదా. కాబట్టి తప్పకుండా రాజకీయాలలో రాహుల్ గాంధీ చెప్పినటువంటిది మీరెంతో మీ వాటా అంతా ఆ నినాదంగా కాంగ్రెస్ పార్టీ సామాజిక తెలంగాణ ఏర్పడడం కోసమే తెలంగాణ ఇచ్చింది. ఈ లైన్ అందరూ మర్చిపోతున్నారు. సోనియా గాంధీ ఆ రోజు చెప్పిన మాట ఇది. తెలంగాణ ఎందుకు ఇస్తున్నాం మేము అంటే సామాజిక తెలంగాణ ఏర్పడాలని, కింద ఉన్నటువంటి 80% సబ్బండ వర్గాలకి పవర్ ఎంపవర్మెంట్ జరగాలి అని, రాజకీయంగా ఆర్థికంగా సంక్షేమ పరంగా విద్యాపరంగా వాళ్ళకి అవకాశాలు రావాలని, వాళ్ళ యొక్క నిధులు వాళ్ళే ఉపయోగించుకోవాలని తెలంగాణ ఇచ్చారు. బట్ కేసీఆర్ వచ్చిన తర్వాత పూర్తిగా 4 కోట్ల ప్రజల యొక్క సంపాదన నలుగురు తిన్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు రివర్స్గా ఇవాళ ఈ 4 కోట్ల ప్రజలకు తన సంపాదన పెట్టే పనిలో ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఈ వర్గాలకి న్యాయం జరుగుతుందని నమ్మకం. ఒక మహిళా నాయకురాలుగా చెప్పండి, మీనాక్షి నటరాజన్ గారు ఇప్పుడు తెలంగాణ ఇన్ఛార్జి, ఏఐసీసీ ఇన్ఛార్జిగా నియమించబడ్డారు. ఎలా అనిపిస్తుంది? ఆమె చూస్తే చాలా సామాన్యంగా, అంటే ఆమె ప్రవర్తించే తీరైనా కూడా, ఆమె విధానమైనా కూడా చాలా సింపుల్గా కనిపిస్తుంది. ఎలా అనిపిస్తుంది? అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కూడా ఏమైనా మార్పు రాబోతుందా మీనాక్షి నటరాజన్ ద్వారా? రాహుల్ గాంధీ వారియర్గా, ఒక గాంధేయవాదిగా, ప్రజల్లో అవగాహనతోటి రాజకీయాలు అంటే ఒకప్పుడు రాజకీయాలు అని అంటే సమాజ సేవ ఒక దృక్పథం ఉండేది. సమాజం పట్ల వీళ్ళకి అవగాహన ఏముందనేది ఉండేది. బట్ నవాడేస్ పాలిటిక్స్ మారిపోయినాయి. డబ్బు రాజకీయాలు, మందబలం రాజకీయాలు, బండ్ల రాజకీయాలు, ఫ్లెక్సీల రాజకీయాలు అయినాయి. సో వీటన్నిటికీ పుల్ స్టాప్ పెట్టేటట్టుగా ఇవాళ ఆమె వచ్చినటువంటి విధానము, ఆమె తీరు, ఆమె నాయకత్వాన్ని బట్టి చూస్తే మనం ఎంత మారాలనేది అర్థమైపోయి ఉంటుంది చాలామందికి. కాబట్టి ఇవాళ ఆమె వచ్చిన సింపుల్సిటీ, అంటే ఒక ఎంపీ అయ్యిండి కూడా ఆమె రావచ్చు ఫ్లైట్లో కూడా ఒక ఎంపీగా. బట్ కానీ ఆమె ఒక ఎంపీగా ఉండి తీసుకున్నటువంటి రెమ్యునరేషన్ కూడా ఆమె ఆ విషయాన్ని ఉపయోగించుకోకుండా ఒక ట్రైన్లో రావడం, వచ్చిన తర్వాత ఎవరిని కూడా శాల్వాలు చేయొద్దు, ఆర్భాటాలు చేయొద్దు, మీరు బొకేలు చేయవద్దు అని చెప్పినటువంటి విధానం ఇవాళ కార్యకర్తకి ఆమెకి ఇచ్చినటువంటి రెస్పెక్ట్. ఒక కార్యకర్త కార్లో అయినా వస్తాను నేను, లేదనుకుంటే నేను నా క్యాబ్ బుక్ చేసుకొని వెళ్తాను. ఇవాళ ఆమె సంచిని ఆమె వేసుకొని తిరగడం. సోనియా గాంధీ అట్లాగే ఉంటారు, ఆమె బ్యాగ్ ఆమె పట్టుకుంటుంది, ఎవరికి ఏది బ్యాగ్. సో అంటే ఒక నియమ నిబద్ధత ఉన్నటువంటి నిండుకుండ తొలకదంటారు కదా, అట్లా ఇవాళ మీనాక్షి నటరాజన్ గారి యొక్క నాయకత్వము ఇవాళ దేశవ్యాప్తంగా ఇలాంటి వారియర్స్, దేశభక్తులు తయారు చేసుకోవాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి ఎంతైనా ఉంది. సో అలాంటి దేశభక్తిని పెంపొందించే దాంట్లో ఇవాళ ఆమె నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం నుంచి మరింత దేశభక్తులు తయారు కావడానికి ఇది ఒక అవకాశంగా చెప్పాల్సిన అవసరం ఉంది. రేవంత్ అన్న ముఖ్యమంత్రిగా
పార్టీలో ఆ ప్రభుత్వ పరంగా ఆయన బిజీగా ఉన్న సందర్భంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను పిసిసి ప్రెసిడెంట్గా మహేష్ అన్నకి తన నాయకత్వంలో ఇద్దరు కలిపి దీనిని పార్టీ బలోపేతం దిశ తీసుకెళ్లడం కోసము చాలా బ్రహ్మాండంగా ఉపయోగపడుతుందని చెప్పారు.